అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు 6వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. బాగుంది. ఏవో గొడవలు వినాల్సి వస్తుందనే ఇక్కడికి రావాలంటే భయం. పోనీ బావ మారిపోయాను అన్నప్పుడు నువ్వు అప్పెందుకు తీర్చకూడదు అన్నాను. నీకేం మర్చిపోయింది ఏమిటి? డబ్బు కోసం మారే మనిషిని నమ్మమంటావా? ఆయనకి ఈ సమయంలో డబ్బు ఇవ్వటం ఇంకా ప్రోత్సహించడమే. తన ప్రవర్తనలో లోటుపాట్లేమిటో ఆయనకి తెలిసి రావాలి. ఆయన మనస పశ్చాత్తాపపడాలి. ఆనాడు ఆ డబ్బు ఇవ్వటానికి నేను సిద్ధమే. నాకు అది నిజం అనిపించింది. బాను అంది, కొన్నాళ్ళు పోయాక ఒక రేడియో కొనాలి. అది నాకు తీరని కోరికగా ఉండిపోయింది. ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? లేదు, నా కోసం ఏదైనా తెచ్చివ్వగలిగే నువ్వు ఉన్నావని నాకు తెలుసు. కానీ ఆ ప్రేమను నేను అన్నిటికీ వినియోగించను. భాను, నీతో మాట్లాడటం భయంగా ఉంది. నా ఊహకు అందకుండా పోతున్నావు. భాను నవ్వింది. ఒక కొత్త విషయం వింటావా? ఈ మధ్య ఒక రచయిత్రి ఎక్కువగా కథలు రాస్తోంది. నీకు తెలిసే ఉంటుంది. ఆవిడ రచనలన్నీ ఊహలు, పాత్రలన్నీ దేవతలు, కథా వస్తువులన్నీ దాంపత్య బంధాలు, అన్నీ సుఖాంతాలు. ఆవిడ రచన ఏదైనా తీసుకో, స్త్రీ పురుషుల మధ్య ప్రేమలు, మమతలు, అనురాగాలు, అభిమానాలు జీవనదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. భార్య కాలికి ముల్లుగుచ్చుకుంటే భర్త మూర్చపోతాడు. భార్యకు తలనొప్పి వస్తే భార్య స్పృహ తప్పుతుంది. వాళ్ళు రాత్రింబవళ్ళు విహరించేది స్వర్గసీమల్లోనే, పవళించేది పూల పరుపులపైనే. వాస్తవికతను మరుగుపరిచే అటువంటి రచనలు చేయటం కానీ చదవటం కానీ ఆరోగ్యప్రదం కాదు. నాకు ఆమె రచనల మీద ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఆలోచించాను, నా ఊహలే పొరపాటు కాకూడదా అని. భార్యాభర్తల్లో అనురాగ భావమే కరువైందా అనుకున్నాను. అందుకే ఆవిడకు ఉత్తరం రాశాను. మీ రచనలు నేను చాలా చదివాను. ఎందులో చూసిన అపారమైన అనురాగం, అంతులేని సంతోషం ఉంటాయి. ఇవి మీరు వాస్తవికతను ఆధారం చేసుకునే రాస్తున్నారా, లేక కేవలం దాంపత్య జీవితాలను ఊహించి చిత్రిస్తున్నారా? మీ రచనలోని అందాలన్నీ మీరు అనుభవిస్తున్నారా, లేక అలా అనుభవిస్తున్న జంటలను చూస్తున్నారా? దయచేసి మనస్ఫూర్తిగా జవాబు ఇవ్వండి అని అడిగాను. జవాబు వచ్చింది. అది చూస్తే నాకు నవ్వొచ్చింది. నేను చాలా వరకు ఊహలనే ఆధారం చేసుకుని రాస్తున్నాను. కొంతవరకు చుట్టూ ఉన్న సంసారాలను చూస్తున్నాను. ఎక్కడా నా ఊహలకు వ్యతిరేకమైనటువంటి వాస్తవికత కనిపించలేదు. ఈనాటి మనుషులు అంత అతి సున్నితమైన వారు. వారి ప్రవర్తనలో ఎన్నడూ కాఠిన్యం గోచరించదు. ఏది ఏమైనా నా రచనల్లో అందాలను నేను అనుభవించి మాత్రం రాయటం లేదు. ఇంకా నేను అవివాహితని అని రాసింది. ఆ జవాబు నాకెంతో హాయినిచ్చింది. నాకు ఆమె మీద జాలి కూడా వేసింది. తిరిగి ఉత్తరం రాశాను. అనుభవం లేని రచయిత్రి, చెల్లి, జీవితంలో అడుగు పెట్టని నీకు నా జీవితానుభవాన్ని ఒక సోదరిగా, శ్రేయోభిలాషిగా బోధపరచాలని నా కోరిక. ఇక నుంచి అయినా సరే కళ్ళు తెరిచి ఊహాలోకాలు విడిచి వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. వాస్తవికతను మరుగుపరిచేటటువంటి నీ రచనలతో ఇంకా జీవితంలో అడుగుపెట్టని అమాయకుల్ని భ్రమ పెట్టకు. భవిష్యత్తులో వారి ఊహలు దెబ్బతిన్నప్పుడు ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోలేవు. నువ్వు నీ ఊహలు ఊహలేనని, కలలు కళ్ళలని, నీ ఆశలు నిరాశలని, నువ్వు ఒట్టి అబద్ధమని తెలుసుకున్న నాడు నీ వేదన వర్ణనాతీతం సుమా. జీవితంలో పరాజితనైన నేను చెప్పే ఈ మాటలు ఒకనాడు నీకు గుర్తుకొస్తాయి. వాటి అవసరమూ వస్తుంది. కారణం, నువ్వు స్త్రీవి. రచయిత్రిగా పవిత్రమైన స్థానంలో ఉన్న నీపై బరువైన బాధ్యత ఉంది. ఎన్నడూ వాస్తవికతను దాచకు. పాఠకులకు భ్రమలు కల్పించకు. ఈనాటి నుంచి నువ్వు నిజాలు తెలుసుకుని ఉంటే రేపు ఎదుర్కొనే పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. ఇది అనుభవపూరితమైనటువంటి సలహా సోదరి అని రాశాను. భాను, మనం అనుభవించినవన్నీ అసంభవాలు అనుకోవటం పొరపాటు. సంసార జీవితంలో సౌఖ్యమే లోపించిన నాడు వివాహాలే జరగవు. మనం అనగా ఎంత? మనం చూసిన లోకం ఎంత? భానుమతి ఇంటి పక్కనే సరోజాదేవి కాపురం చేస్తోంది. ఆమె సంసారం సుఖంగానే ఉంది అన్నాను. బామ్మ మాట్లాడలేదు, నవ్వింది. భాను, అది సరే కానీ స్నానం చేయాలి భాను, తుండు తెచ్చిపెట్టు, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ లేచాను. స్నానం చేసి వచ్చేసరికి బావొచ్చాడు. చూస్తూనే పలకరించాను, బాగున్నారా అని. అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. నాకు చాలా సిగ్గేసింది.
బాత్రూంలో నుంచి తువ్వాల కోసం కేక పెట్టాడు. బాను తొందరలో నా దగ్గర తువ్వాలు తీసుకెళ్ళి అందించింది. అందుకుంటూనే దాన్ని విసిరి కొట్టాడు. తడిగుడ్డ పడేస్తే ఎలా తుడుచుకుంటానని నీ గర్వం? అడ్డమైన వెధవలు చేరి సిగ్గులేని వెధవలు అన్నాడు. నేను నిర్గాంతపోయాను. సిగ్గుతో చితికిపోయాను. అభిమానంతో కుంచుకుపోయాను. అతను సూటిగా నన్నే తిడుతున్నాడు. నేను ఇంకా అతని గుమ్మంలో నిలబడున్నానంటే సిగ్గులేని వాణిగాను. గబగబా బట్టలేసుకున్నాను. అతని గది ముందుకెళ్ళి, క్షమించండి బావగారు, ఇన్నాళ్ళు నా రాకపోకలతో మిమ్మల్ని కష్టపెట్టాను. అయినా ఎదుటి వ్యక్తి చేత అవమానించబడాల్సినంత నీచమైన వాణ్ణి కాదు, వెళ్తాను అని వీధి గుమ్మంకేసి నడిచాను. అన్నయ్య అంటూ బాను దిగులుగా చూస్తోంది. మరేమీ అనుకోకు చెల్లి, వెళ్తాను అనేసి బయటపడ్డాను. రోడ్డు మీద నడుస్తుంటే ఏడుపు ముంచుకొచ్చింది. బానుకే సహాయం చేయలేకపోగా కంటి చూపు కూడా దూరమవుతున్నాను. బాను ఏడుస్తోంది. నాకు తెలుసు నేనేం చేయను. బాను భర్త వాళ్ళ పెళ్లినాడు నేను విడిదికి పరిగెత్తుకెళ్ళి చూసి వచ్చిన రాజశేఖరం. ఏం చూసి అంత మురిసిపోయాను? ఈ కళ్ళతో చూసి తెలుసుకోవాల్సిన సంగతులు అతి స్వల్పం కదా. వారం దాటింది. నా మనసు ఏమీ బాగుండలేదు. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టట్లేదు. ఏమీ తినబుద్ధి కావటం లేదు. అస్తమానం బాను జ్ఞాపకం వస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసరికి ఏదో పీడకలు వచ్చేసింది. బాను పగలబడి నవ్వుతోంది. తుళ్ళిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. బాను ఏడుస్తుందేమో. ఈ అర్ధరాత్రి ఒక్కతి చాలాసేపు చీకట్లో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒకసారి వెళ్ళొద్దామా అనిపించింది. అంత అర్ధరాత్రి వెళ్తే అతను ఏమంటాడో అని జడిశాను. కానీ అప్పుడే తెగించి వెళ్ళి ఉంటే బాను బతికేది. నా బానుని చేతులారా జార విడిచాను. భగవంతుడా, నా బాను నన్ను విడిచి వెళ్ళిపోయింది. తల్లి లేని ఈ పసివాణ్ణి నేనేం చేయను? బాను శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తి చెందింది. అనంత సాగర గర్భంలో నిత్య నూతన ప్రవాహంలో ఎగిరిపడే కెరటాలలో ఎక్కడో ఒక చోట జీవాలు విడిచి సర్వం మరిచి వెళ్ళిపోతోంది. అయ్యో చెల్లి. బాను కొడుకుని పిన్ని చేతులకు ఎలా అప్పగించానో నాకు తెలియదు. పిన్ని స్పృహ తప్పి పడిపోయింది. ఒకసారి ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయింది. అమ్మ బాను, నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ చచ్చిపోయిందనుకున్నావా తల్లి? గర్భశోకం ఎరగని అమ్మకు ఆరని చిచ్చు పెట్టావా తల్లి? నీ కష్టం నాకు చెప్తే నిన్ను కడుపులో పెట్టుకోనా అమ్మ? నీ పసికందును నాకు అప్పగించి వెళ్ళిపోయావా తల్లి? బాను, నిన్ను నేను ఎలా మర్చిపోను? ఏ కెరటాలలో కలిసిపోయావు తల్లి అంటూ పిన్ని స్పృహ రాగానే నేల మీద దొర్లి దొర్లి ఏడవటం ప్రారంభించింది. ఆ దుఃఖంలో నన్ను కూడా తిట్టిపోసింది. బాను సంసార విషయం నేనెప్పుడూ తనకి చెప్పలేదని, మాట మాత్రమైనా చెప్పుంటే ఈ అఘాయిత్యం జరిగేది కాదని బావురుమంది. అది నిజమే. ఎన్నడైనా పిన్నికి చెప్పుంటే ఇలాగా జరిగేది కాదేమో. ఇప్పుడు చేయగలిగిందేముంది? చీకటి పడింది. ఎవరూ లేచి దీపం పెట్టలేదు. ఇల్లు శ్మశానమైంది. ఆ ఇంటిలో బాను ఒక్కతే లేదు. పిన్ని మళ్ళీ పెద్ద పెట్టును ఏడుస్తోంది. కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నా చేతులు పట్టుకుని ఏడవడం మొదలెట్టింది. నేను తమాయించుకోలేక ఏడ్చాను. బాబు కేశవ్, బాను బతికుందంటావా? పిన్ని, నన్ను క్షమించు పిన్ని. బాను ఇంత పని చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడూ ఇలా చేయనని కూడా చెప్పింది. నాకు ఉద్యోగం రాగానే బానుని వేరే తీసుకెళ్దామని అనుకున్నాను. ఇంతలోనే బాను కొడుకు అక్కడికి వచ్చాడు. వాడిని కౌగిలించుకుని గొల్లుమంది పిన్ని. పిన్ని, బాబు గురించి నువ్వు బెంగపెట్టుకోవద్దు. వాడి భారమంతా నాది. వాడిని నేను పెంచి పెద్ద చేస్తాను. కావలసినంత చదువు చెప్పిస్తాను. తల్లి తండ్రి లేని లోటు తీరుస్తాను. నన్ను నమ్ము పిన్ని అని. నీకు తెలియదు నాయన, నీ చేతుల్లో ఏముంది? నా బిడ్డ నాకు భారం కాదు. నేను రాలిపోయే వరకు వీడిని నా కడుపులోనే పెట్టుకుంటాను అంటూ పెద్దగా ఏడ్చింది. పిన్ని భయం నాకు అర్థమైంది. నిజమే, ఆ భావం ఎవరికైనా కూడా కలుగుతుంది. కానీ భాను కొడుకుని భానులాగా ప్రేమించే వ్యక్తి లేకపోలేదు. ఆమె సుశీల. సుశీల నా భార్య అయితే బాబు విషయంలో ఏ భయం అవసరం లేదు. పిన్ని, అవసరం కాబట్టే నీకు చెప్తున్నాను. నేను సుశీలనే పెళ్లి చేసుకుంటాను. ఈ నిర్ణయానికి తిరుగులేదు. సుశీల మీద నీకు నమ్మకం ఉందా చెప్పు పిన్ని. బాబు కేశవ్. పిన్ని కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. సుశీల,
భాను కబురు విని అది ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు బాబు. భాను కొత్తగా కాపురానికి వెళ్ళినాడు బావురుమని ఏడ్చింది. అన్నం తినటం మానేసింది. దాని చేతుల్లో బాబు పెరిగితే నాకు దిగులు లేదు. అయినా ఈ పసివాడికి ఈ పాటలు ఎందుకు రావాలి భగవంతుడా అంటూ పిన్ని ఏడుస్తూనే ఉంది. నా మనసు ఒక రకంగా శాంతించింది. లేచి బయటికి నడిచాను. చీకట్లో మెట్టు ఎక్కి వస్తూ సుశీల తారసపడింది. సుశీల అన్నాను అప్రయత్నంగా. సుశీల నిలబడిపోయింది. భాను నీకు కూడా ఉత్తరం రాసింది. జేబులో కాగితాలు తడిమి చిన్న కాగితం తీసిచ్చాను. భాను నిజంగా చచ్చిపోయిందా? సుశీల గొంతు భారంగా ఉంది. నాకు కూడా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. తల దించుకుంది. అది మన దురదృష్టం. చచ్చిపోయిందని అనుకోవద్దు. భాను ఎక్కడో సుఖంగా ఉంది అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. నువ్వు ఉండి కూడా ఇంత పని జరగనిచ్చావు. నిజమే సుశీల, నేను భాను దగ్గర ప్రమాణం తీసుకోవాల్సింది. అంత దూరం ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు. నువ్వు చేయవలసింది ముఖ్యమైంది మరొకటి ఉంది. ఈ నిమిషం నుంచి ఉదయుడు నీ కొడుకు. ఆ బాధ్యత మనిద్దరి మీద ఉంది. బావా విస్తుపోయినట్టుగా సుశీల కంఠం ధ్వనించింది. తల ఎత్తింది. నిజమే సుశీల, నువ్వు లోపలికి వెళ్ళు. పిన్నిని ఓదార్చు. నేను చెరచెర మెట్లు దిగి చీకట్లో సపోటా చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాను. భానుతో ఆడుకున్న బండరాయి అలాగే ఉంది. లేచి వెళ్ళి ఆ రాయిని చేత్తో నిమిరాను. భాను చచ్చిపోయింది అన్నాను. వంగి ఉన్న సపోటా కొమ్మను చేత్తో తడిమి, భాను నీకు తెలుసు కదూ, రాత్రే చచ్చిపోయింది అన్నాను. నూతి గట్టు మీద కూర్చుని నువ్వు భానుని ఎరుగుదువు కదూ, ఇప్పుడు లేదు, సముద్రంలో పడి చచ్చిపోయింది అన్నాను. నాకేమిటో కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ప్రతి మొక్కకి, ప్రతి రాయికి, ప్రతి జీవికి భాను చచ్చిపోయిందని చెప్పాలనుంది అనిపిస్తోంది. నాకు ఏడుపు రావట్లేదు. మనసు బండబారిపోయింది. ఒకవేళ నాకు మతి చెల్లిస్తుందేమో, పిచ్చి ఎక్కువ అవుతుందేమో. లేకపోతే ఏడుపెందుకు రాదు? చాలాసేపు ఆ రాయి మీద కూర్చున్నాను. భాను ఉత్తరం ఇంకా చదవలేదు. అంతవరకు చదవటానికి మనస్కరించలేదు. అవకాశము చిక్కలేదు. భాను కిందటి రాత్రి బతికుంది. ఇంకా చచ్చిపోయి 24 గంటలు కూడా కాలేదు. అసలు ఏం రాసింది? లోపలికి వెళ్ళి వసారాలో ఒక మూల కూర్చుని ఉత్తరాలు తీశాను. అన్నయ్య, అనుకోకుండా నీకు ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది. నేను చేస్తున్న పనికి నువ్వు ఎంత ఏడుస్తావో నాకు తెలుసు, ఊహించగలను. కానీ ఇది నాకు తప్పలేదు. ఇటువంటి దుర్దినం ఎప్పుడూ రాకూడదని, ఎంత దుఃఖాన్నైనా భరించి ప్రాణాలతో ఉండాలని, నా బాబుని చేతులతో పెంచి ప్రయోజకుణ్ణి చేయాలని అనుకున్నాను. ఎన్నోసార్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న మనస్సును మందలించుకున్నాను. ఆవేశపడుతున్న హృదయాన్ని హెచ్చరించుకున్నాను. కానీ అన్నయ్య, నేను కోరుకున్నది జీవించటం కానీ నటించటం కాదు. ఏ క్షణము శాంతి లేని ఈ మనసుని, ఏ నిమిషము సుఖం లేని ఈ తనువుని ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు మభ్యపెట్టను. వీసమెత్తు విలువలేని ఈ శరీరాన్ని ఎవరి కోసం బ్రతికించుకోను? ఈ ఇంట్లో జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకి ఒకళ్ళు ఏమీ కారు. బంధువులు కారు, స్నేహితులు కారు, కనీసం పరిచయస్తులు కూడా కారు. తోటి ప్రయాణికులు కారు, శత్రువులు. ఒకరిని ఒకరు ద్వేషించుకుని, ఒకరిని ఒకరు అసహించుకునే, ఒకరి ఉనికిని ఒకరు దూరం చేసుకునే దౌర్భాగ్యులు. కళ్యాణ వేదిక అనబడిన ఆ బలిపీఠం ఎక్కకముందు ఒకరికొకరు ఎంత దూరమో ఇప్పుడు దానికి 1000 రెట్లు. ఆనాటి మత్తుని, ఆనాటి కోరికలని, ఆనాటి ఊహలని సర్వాన్ని పోగొట్టుకుని బ్రతుకు కోసమే బ్రతుకుతున్న దురదృష్టవంతులు. ఇద్దరు వ్యక్తుల్ని, 2 శరీరాలని కలపాల్సిన మానసిక బంధం తెగిపోయింది. ఇక ఈ ఇద్దరు ఒకరికొకరు ఏమీ కారు. 2 పాషాణాలు ఒకే చోట మసిలితే వాటికి ఘర్షణ తప్పదు. సుడిగుండాల్లో చిక్కుపడిన ఈ సంసార నావ తలకిందులు కాక మానదు. ఒకసారి నువ్వు అన్నావు, ఇక నీ కొడుకే నీకు ఆశాజ్యోతి భాను అని. కానీ అది నేను సహించలేకపోయాను. నా ఉద్దేశం చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. ఇంకా నాకు బావ మీద ఆశ ఉంది. అన్నయ్య అంటే నువ్వు నవ్వుకుంటావని సిగ్గుపడ్డాను. నిజానికి బావను నేను ఎంత ద్వేషించినా, ఎంత విమర్శించినా నాలో ఎక్కడో ఎందుకో ఒక ఆశారేఖ లీలగా మెరుస్తూ ఉండేది. ఒకనాటికి ఆయనలో పరివర్తన కలుగుతుంది. తనకు భార్య ఉందని, కొడుకున్నాడని గుర్తొస్తుంది. ఆ సుదినం తప్పక వస్తుంది అని. నిజానికి దారి తప్పి నడిచేది ఎవరైనా కానీ కొన్నాళ్లకు దారి తెలుసుకుంటారు. మనిషికి చేసిన తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడు జీవితం ముగిసిపోదు అనుకునేదాన్ని. నా ఓర్పు నశించే వరకు ఆయనలో మార్పు రాలేదు. కానీ తప్పక వస్తుంది ఒకప్పటికి, నేను అనుభవించకుండా పోయేటప్పటికి.
ఈ జీవితంలో నేను సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటుంది. భర్త దుష్టుడైనా ఎటువంటి వాడైనా భార్య ఆ వ్యక్తినే ప్రేమించి గౌరవించాలని, అతని అడుగుజాడల్లోనే నడవాలని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ శాస్త్రాల ఘోష నేను వినను. నా ఘోష శాస్త్రాలు అసలే వినవు. నేను నా భర్తను ప్రేమించలేకపోవటం, ఆయన కోసమే నా సర్వస్వం అర్పిస్తూ బ్రతకలేకపోవటం మహాపరాధమే. ఆ శాస్త్రాలే చదువుకున్న యమధర్మరాజు నన్ను నిలవేస్తాడు కాబోలు. అత్తయ్య పోలికలు నాకు అన్ని విధాలా వచ్చాయి. తృప్తి లేని ఈ బ్రతికి ఇంకా నేను సాగించలేను. దానివల్ల నా కొడుకును ఉత్తముడిగా పెంచాలనే నా లక్ష్యం కూడా దెబ్బతినచ్చు. నా ఏకైక లక్ష్యం దెబ్బతిన్న నాడు నేను నిరర్ధకం కాదా? సంతోషమే కరువైన ఈ ఇంట్లో అనురాగం తెలియని తల్లిదండ్రుల మధ్య పెరిగే కొడుకు ఎంత సున్నితమైన వాడు అవుతాడు? ప్రయోజకుడు ఎలా కాగలుగుతాడు? అందుకే నా బాబు మరొక చోట శాంతి నిలయంలో, ప్రేమ సదనంలో పెరుగుతాడు. నేను తప్పుకుంటాను. ఇదే నా లక్ష్యం అయితే నేను చావును అవసరం లేదంటావా? అది నా మీద నీకున్న అపారమైన అనురాగం అంతే. ఒక ఆడది తెగించి ఒంటరిగా జీవించే తాహతుకు మన సమాజం ఎదగలేదు. మనం అంత పురోగమించలేదు. అయినా సమాజ స్థాయి నాకెప్పుడూ అవసరం లేదు. నేనెప్పుడైనా ఇదే చేస్తాను. ఇది ఆవేశమే అయితే ఇదే నాకు విముక్తి. బ్రతికి ఉంటే నాకు అంతులేని ప్రేమ కావాలి. ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు దారపోయగలిగే, ఒకరి కోసం ఒకరు జీవించి ఉండే ప్రేమ వాహిని ప్రవహించాలి. అదే నిజమైన జీవితం. ప్రాణాలతో ఉంటే నాకు అదే జీవితం కావాలి. పరిస్థితులు ప్రతికూలిస్తే సహించగలిగే ఓర్పు నాకు లేదు. మొదటి నుంచి నాలో లోపం అదే. భగవంతుడు నన్ను సహనం లేని స్త్రీ కావాలని శపించాడు. మరి ఆ భగవంతుడు పురుషుడే కదా. ఒక స్త్రీ కోసం ఏ పురుషుడు మాత్రం ప్రేమదానం చేస్తాడు? చూడనయ్య, నా బాబు తండ్రి ఆదరణే తెలియని నా కొడుకు తల్లిని కూడా కరువు చేసుకుంటున్నానని తెలియక అమాయకంగా నిద్రపోతున్నాడు. వాడికి జీవితంలో అమ్మను చూడగదు. నేను వెళ్ళిపోయాక వాడు లేచి ఏడిస్తే వాళ్ళ నాన్నగారికి నిద్రాభంగమై చిరాకు పడి కొడితే గది బయట పడేసి తలుపులు మూసుకుంటే ఆ చీకటిలో వాడు అమ్మా అమ్మా అని భయంతో విలపిస్తూ ఉంటే, దేవుడా, మాతృహృదయాన్ని ఇంత నిర్దయగా సృష్టిస్తావా? తల్లి కడుపు నిండా కాఠిన్యం నింపుతావా? నా బాబును నువ్వు బుజ్జగిస్తావా? నా కళ్ళు చెరువులవుతున్నాయి, అక్షరాలు చెరిగిపోతున్నాయి. అన్నయ్య, పర్వాలేదు కదూ. ఈ సంగతి తెలియగానే నువ్వు వస్తావు, బాబుని తీసుకెళ్తావు, అమ్మకు అప్పగిస్తావు. కానీ కేశవ్, ఈ బాధ్యత అమ్మది కాదు, నీది. నా బిడ్డను నీకిస్తున్నాను. నా హృదయాన్ని, నా శరీరంలో శరీరాన్ని, నా కొడుకుని, నా ఉదయుణ్ణి నీకిచ్చేస్తున్నాను. నువ్వు వాడికి తల్లివి, తండ్రివి, దేవుడివి, సర్వస్వానివి. నా ఈ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయవు కదూ. బాబు చదువు విషయంలో నా కోరిక ఒకటి, వాడిని డాక్టరేట్ చదివించు, విదేశాలకు పంపించు. అది నా కాంక్ష. కానీ బాబు డాక్టర్ కావడానికి విముఖత చూపిస్తే అన్నడూ ఒత్తిడి చేయకు. వాడిష్ట ప్రకారం వాడు వాంఛించే, అభిమానించే విద్య నేర్పించు. వాడికి బట్టలు కుట్టాలనే కోరిక ఉంటే టైలర్ కానీ, వాడికి కుండలు చేయాలనుంటే కుమ్మరి కానీ తప్పులేదు. కానీ వాడు ఆ విద్యలో నేర్పరి కావాలి. అది ముఖ్యం. తర్వాత నీ పెళ్లి విషయం, నువ్వు సుశీలను పెళ్లి చేసుకో. అనుక్షణం నిన్నే ధ్యానించే ఒక వ్యక్తి ఉందంటే అది నీ భాగ్యం కాదు. పెదనాన్న మూర్ఖత్వం నాకు తెలియంది కాదు. అందుకే నీకు ఇంతగా బోధపరుస్తున్నాను. జీవిత లక్ష్యం డబ్బు సంపాదించడమే కాదని, పరస్పరం కాంక్షించే రెండు హృదయాలను కలపటంలో పుణ్యం, విడదీయటంలో పాపం కలుగుతాయని ఏనాటికైనా పెదనాన్నకు తెలిస్తే ఎంత బాగుండు. అయినా నువ్వు పురుషుడివి, స్వతంత్రుడివి. ఆలోచించు. తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులై ఉండాలి, నిజమే. కానీ అది తమ జీవితాలను బలిపెడుతున్నప్పుడు కాదు. పెద్దలైన స్వార్థాలకు దాసులైనప్పుడు కాదు. సుశీలతో నువ్వు, నీతో సుశీల జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోగలరు మీ వంటి తల్లిదండ్రులు. నా ఉదయ్ అదృష్టవంతుడు. నా కళ్ళు చెమర్చుతున్నాయి. వాడింకా నిద్రపోతున్నాడు. పక్కగా నేనున్నాననుకుని ప్రశాంతంగా నా చేయి వణుకుతోంది. కలం సాగటం లేదు. ఇక మరి ముగించనా? నేను ఈ జీవితం నుంచి, దుఃఖం నుంచి, కన్నీళ్ల నుంచి, అశాంతి నుంచి, ఆలోచనల నుంచి, ఆవేదన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను, పారిపోతున్నాను. ఇది ఎంత సుదినం అన్నయ్య. నాకు పగలబడి నవ్వాలనిపిస్తోంది, విరగబడి నవ్వాలనిపిస్తోంది. నేను జీవితంలో ఓడిపోయాను. ఇది పరాజయం. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.